హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లే అల్లు అర్జున్ మూవీ కన్ఫర్మేషన్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం వీళ్ళిద్దరూ కలిసి లాస్ ఏంజల్స్ అయితే వెళ్ళడం అక్కడే ఉన్న లోలా విఎఫ్ఎక్స్ స్టూడియోతో వీళ్ళు వర్క్ చేయబోతున్నట్టు చిన్న వీడియోని అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ లోలా విఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్ళు మార్వెల్, డీసీ, అవతార్ లాంటి పెద్ద పెద్ద సినిమాలకి విఎఫ్ఎక్స్ అయితే అందించడం జరిగింది. నాకైతే ఈ వీడియో నచ్చింది. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో కోసం. ఇది మాత్రమే కాకుండా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న నెక్స్ట్ మూవీ కూడా ఈ సంవత్సరమే స్టార్ట్ అవబోతుంది. కాకపోతే కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉండడం వల్ల అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తానని చెప్పారంట త్రివిక్రమ్ గారు. నిన్న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా తను చేయబోయే నెక్స్ట్ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోని అయితే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమా పేరు లెనిన్. ఇందులో అఖిల్ కి జోడీగా శ్రీలీల అయితే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే ఓకే, సినిమాటిక్ షార్ట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ శ్రీలీల అఖిల్ షార్ట్ పడినప్పుడు మటుకు భీమ్లా నాయక్ సినిమా గుర్తుకొచ్చింది సడన్ గా. చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమాని జూలై 24న రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. అంతేకాకుండా ఇదే రోజున ఇంద్ర మూవీ అయితే రిలీజ్ అవడం జరిగింది. తమన్నా నటిస్తున్న ఒడేలా 2 ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే ఓకే, అలా వెళ్ళిపోతూ ఉంటది ట్రైలర్, ఎక్కడ ఎంగేజింగ్ గా అనిపించదు. సినిమా అయితే ఏప్రిల్ 15 రిలీజ్ అవుతుంది. మరి వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటది అనేది. సూర్య, వెంకీ, అట్లూరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీలో సంయుక్త మీనన్ని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవడానికి అయితే ఆలోచిస్తున్నారంట మూవీ మేకర్స్. ఇందులో ఫస్ట్ హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉండడంతో సంయుక్త మీనన్ అయితే అనుకుంటున్నారంట. అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అయితే రేపు రిలీజ్ అవడం జరుగుతుంది. ఈ సినిమాతో పాటు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ మూవీ కూడా రేపే రిలీజ్ అవుతుంది.